వెల్కమ్ టు సుమన్ ఐటీటీవీ. సాంకేతిక రంగంలో మరో సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చేసాం. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటో చూసే ముందు సుమన్ ఐటీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మ్యాటర్లోకి వెళ్తే, సైబర్ నేరగాళ్లకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. వివిధ రంగాల ప్రముఖులు, సెలబ్రిటీల పేర్లు, ఫోటోలు ఉపయోగించి నకిలీ ప్రొఫైల్స్ సృష్టించడం, డబ్బులు దోచే ప్లాన్ చేయడం వాళ్లకు అలవాటుగా మారింది. ఇది వరకు అలాంటివి ఎన్నో చూసాం. ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ పేరునే ఓ క్రిమినల్ తన మోసానికి ఉపయోగించుకునే ప్రయత్నం చేశాడు. ఇందుకు గాను సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి అందులో సీజేఐ పేరు, ప్రొఫైల్ ఫోటో పెట్టాడు. అంతేకాదు, హలో, నేను సీజేఐని, అర్జెంటుగా కొలీజియం మీటింగ్కు వెళ్లాల్సి ఉంది, నేను కన్నాట్ ప్లేస్లో చిక్కుకున్నాను, క్యాబ్ కోసం నాకు 500 రూపాయలు పంపగలరా, సుప్రీంకోర్టుకు చేరుకోగానే మళ్లీ మీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తానంటూ మెసేజ్ కూడా పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ విషయం న్యాయస్థానం దృష్టికి రావడంతో భద్రతా విభాగం వెంటనే అలర్ట్ అయింది. ఆ క్రిమినల్ పై ఢిల్లీ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కు కంప్లైంట్ చేసింది. సోషల్ మీడియాలో అతడు పెట్టిన పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా జతపరిచింది. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ నేరగాన్ని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీటీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.